రంగారెడ్డి జిల్లా శంషాబాద్ బహదూర్గూడ భూముల వివాదంపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేశారు. భూమి కోల్పోయే రైతులకు ఎకరాకు 600 గజాల హెచ్ఎండిఏ లేఅవుట్లో స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులతో చర్చించిన తర్వాతే అధికారులు గ్రామానికి వెళ్లారని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టదని, ఈ అంశంపై రాజకీయాలు చేయడం సరికాదు అని ఆయన పేర్కొన్నారు. 500 గజాలతో చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే నేను 600 చేయాలని నేను ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నట్టు చేయాలని చెప్పి ఆలోచిస్తాం. రైతులంతా 800 కాదని చెప్తాం. ఇంకొకటి ఏంటంటే దీన్ని మనమంతా కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. మాట్లాడిన తర్వాత మళ్ళీ దీంట్లో రాజకీయం తీసుకొచ్చి చేయడం మంచిది కాదు. అందరూ కూడా రాజకీయాలు చూస్తున్నాం. నేను కూడా 10 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అడగడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారిని అడగడం జరిగింది. రోషయ్య గారు కూడా అడగడం జరిగింది. కిరణ్ కుమార్ రైతులకు న్యాయం చేస్తుంటే ఈ విధంగా ఇది వచ్చేది కాకుండా కదా. ఇప్పుడు ఎన్నిసార్లు మీరు మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎంతో చిన్న కాల్సిన రాజధాని కాల్సిన ప్రజలను కూడా మీకు ఎంతో సేవ చేసినారు. కానీ ఈనాడు వచ్చి నేను ప్రజలకు న్యాయం చేస్తానంటే మళ్ళీ ఏదో 10 ఏళ్ళ నుంచి మంత్రి ప్రజలు న్యాయం చేస్తానంటే ఏ విధంగా చేస్తాను. ఇప్పుడు నేను ఏమంటే రైతులకు కూడా కోరేది ఒకటే, రైతులు మోసపోవద్దు. మీరందరూ కూడా వాళ్ళ మాటని కావద్దు. గవర్నమెంట్ ఏదైతే అనుకున్నదో ముఖ్యమంత్రి అంతా కూడా దీన్ని ఒక నిర్ణయం తీసుకొని మంచి అవకాశం మీకున్నది. అవకాశాన్ని ఓడగొట్టుకోద్దని గ్రామ ప్రజలకు అందరూ చెప్తున్నారు. మీకు ఎందుకంటే ఇన్ని రోజులున్నా మీకు పట్టపాదుకులు ఒక నమ్ముకోవాలంటే లేదు. ఇలా మీకు పట్టపాదుకులు వస్తున్నాయి. 600 ఎకరాలకు 600 ఎకరాలకు 500 గజాలు 500 నుంచి 600 గజాలు ఇప్పారని నేను దాన్ని నిర్ణయించిన.